Now we discuss about the topic inequalities. This topic is very useful for all the competitive exams. So ఒక స్టేట్మెంట్ ఇస్తారు అండ్ దెన్ కంక్లూజన్స్ ఇస్తారు. సో వీటికి మన రూల్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, కంక్లూజన్స్ ఇచ్చారు కదా, ఆ కంక్లూజన్స్లో ఏదైతే లెటర్స్ ఇస్తారో ఆ లెటర్స్కి మధ్యలో ఉన్న సింబల్స్ని చెక్ చేయాలి. ఫస్ట్ కామన్ సింబల్ ఉంటుంది కదా, అదే వాటి రిలేషన్ అవుతుంది, రిలేషన్. అదర్వైజ్ ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయనుకోండి, ఆపోజిట్ సింబల్స్ ఉంటే ఆ రిలేషన్ రాంగ్, ఆ రిలేషన్ అనేది తప్పు అవుతుంది. సో హియర్ వీ సీ దట్ వన్ స్టేట్మెంట్ ఈజ్ గివెన్ హియర్, కంక్లూజన్ చెక్ చేద్దాం. ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ వి అన్నారు. సో ఎస్ అండ్ వికి మధ్య ఉన్న ఆల్ సింబల్స్ని చెక్ చేయాలి. ఓన్లీ ఎస్ అండ్ వికి ముందర ఉండేటివి మాత్రం కాదు, ఎస్ అండ్ వికి మధ్యలో ఉన్న అన్ని సింబల్స్ని చెక్ చేస్తే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. సో ఇక్కడ తెలిసిపోతుంది రిలేషన్ అంటే ఏంటి, ఓన్లీ కామన్ సింబల్. ఇక్కడ ఆపోజిట్ సింబల్స్ వచ్చాయి, లెస్ దెన్ ఉంది, గ్రేటర్ దెన్ ఉంది, కాబట్టి దిస్ కంక్లూజన్ మస్ట్ బి రాంగ్. దెన్ సి కమ్ టు కంక్లూజన్ 2, ఎస్ ఈక్వల్ టు వి. అగైన్ వీ హ్యావ్ టు చెక్ ద రిలేషన్ బిట్వీన్ ఎస్ అండ్ వికి మధ్యలో ఉన్న రిలేషన్ చెక్ చేసినప్పుడు కామన్ సింబల్ ఏది లేదు, లెస్ దెన్ ఉంది, గ్రేటర్ దెన్ ఉంది, ఆపోజిట్ సింబల్స్ వచ్చాయి కాబట్టి దిస్ కంక్లూజన్ మస్ట్ బి రాంగ్. సో ఇక్కడ కామన్ సింబల్ లేదు, ఆపోజిట్ సింబల్స్ వచ్చాయి కాబట్టి రెండు కంక్లూజన్స్ తప్పయ్యాయి. ఇప్పుడు ఈ ఆప్షన్స్ ఎలా పెట్టాలంటే ఫస్ట్ కంక్లూజన్ కరెక్ట్ అయినప్పుడు కంక్లూజన్ 1 ఫాలోస్ పెడతాం, ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్ అయినప్పుడు ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్ పెడతాం. రెండిట్లో మనకి ఏది కన్ఫామ్గా తెలియనప్పుడు ఐదర్ కంక్లూజన్ 1 or 2 ఫాలోస్ పెడతాం. సో బోత్ కంక్లూజన్స్ రాంగ్ అయినప్పుడు నైదర్ కంక్లూజన్ 1 or 2 ఫాలోస్ పెడతాం. సో బోత్ కంక్లూజన్స్ కరెక్ట్ అయినప్పుడు ఇఫ్ బోత్ కంక్లూజన్ 1 or 2 ఫాలోస్ పెడతాం. ఇప్పుడు ఏమైందంటే మనకు రెండు కంక్లూజన్స్ రాంగ్ అయ్యాయి కాబట్టి నెయిదర్ కంక్లూజన్ 1 or 2 ఫాలోస్ ఇస్ ద ఆప్షన్. దెన్ సి ఇంకో క్వశ్చన్ని చూద్దాం. స్టేట్మెంట్ ఈస్ గివెన్ హియర్, టీ ఈజ్ గ్రేటర్ దెన్ బి, కంక్లూజన్స్ జీ ఈజ్ గ్రేటర్ దెన్ హెచ్. ఫస్ట్ వీ హ్యావ్ టు చెక్ ద రిలేషన్ బిట్వీన్ టీ అండ్ బి. టీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది. వీటికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, కామన్ సింబల్ ఏది ఉంది అంటే టీ ఈజ్ గ్రేటర్ దాన్ బి. ఇక్కడ కంక్లూజన్లో ఇచ్చారు కాబట్టి దిస్ కంక్లూజన్ ఈజ్ కరెక్ట్. దెన్ కమ్ టు సెకండ్, జీ ఈజ్ గ్రేటర్ దాన్ హెచ్. జీ ఇక్కడ ఉంది, హెచ్ ఇక్కడ ఉంది. వీటి మధ్యలో ఉన్న సింబల్స్ చెక్ చేస్తే లెస్ దాన్ ఉంది, కామన్ సింబల్ ఏదంటే లెస్ దాన్ ఉంది. సో హెచ్ ఈజ్ లెస్ దాన్ జీ అనేది దాని రిలేషన్ అనమాట. దీన్ని ఎలా రాసుకోవచ్చు, జీ ఈజ్ గ్రేటర్ దాన్ హెచ్గా కూడా రాసుకోవచ్చు. సో దిస్ కంక్లూజన్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఇప్పుడు రెండు కంక్లూజన్స్ కరెక్ట్ అయ్యాయి కాబట్టి మనం ఏ ఆప్షన్ పెట్టాలంటే బోత్ కంక్లూజన్ 1 or 2 ఫాలోస్ పెట్టాలన్నమాట. ఇలాగా సింపుల్ ట్రిక్ ఏంటంటే ఎప్పుడైతే ఇన్ఈక్వాలిటీస్ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తామో ఫస్ట్ వాడు ఇచ్చిన కంక్లూజన్స్లో ఇచ్చిన లెటర్స్కి మధ్యలో ఉండే సింబల్స్ని చెక్ చేసుకోవాలి. కామన్గా ఏదైతే ఉంటుందో ఆ సింబలే దానికి రిలేషన్ అవుతుంది. అట్లా కాకుండా ఆపోజిట్ సింబల్స్ వచ్చాయనుకోండి ఆ కంక్లూజను ఆలోచన లేకుండా తప్పు పెట్టచ్చు అనమాట, ఆ కంక్లూజన్ కరెక్ట్ కాదు, తప్పు అయిపోతుంది. థ్యాంక్ యూ. అర్థమైంది అనుకున్నాను. థ్యాంక్ యూ.